సో మనం ఇప్పుడు ఈ వీడియోలో బైనామియల్ థీరంలో పీవైక్యూ క్వశ్చన్స్ చూస్తున్నాము. సో చాలామందికి మెయిన్స్లో ఈజీగా 60 మార్క్స్ తెచ్చుకోవాలంటే సో యూట్యూబ్లో చాలా ఉంటాయి, మీకు అందరూ తెలుసు, సార్లు కూడా కాలేజీలో చెప్పి ఉంటారు ఏ టాపిక్స్ బాగా చేయాలి అని. సో కొన్ని సెలెక్టెడ్ టాపిక్స్ చేసేస్తే 60 మార్క్స్ ఈజీగా గెయిన్ చేయొచ్చు అని. అందులో వన్ ఆఫ్ ది టాపిక్, అందులో ఎవరు చెప్పినా కూడా అంటే చెప్పే పర్సన్ బట్టి కొన్ని 2-3 టాపిక్స్ అటు ఇటు అవుతాయి, కొన్ని ఒక్కొక్కరు ఒక చాప్టర్ చెప్తుంటారు. కానీ కామన్గా ఉండే, ఎవరు చెప్పినా కూడా కామన్గా ఉండే టాపిక్ బైనామియల్ థీరం. అంటే ఈజీగా మార్క్స్ తెచ్చుకోవడం అనే టాపిక్లో బైనామియల్ థీరం కూడా ముందే ఉంటుంది. సో అలా మీరు చాలామంది ఏం చేస్తారంటే లాస్ట్ మూమెంట్లో ఆ సెలెక్టెడ్ టాపిక్స్ చేసేసుకొని సో 60 మార్క్స్ వచ్చేస్తాయి కదా అని ప్రిపేర్ అవుతుంటారు. మరి అది అందరికీ తెలిసిందే కదా, ఈ టాపిక్స్ చేస్తే ఈజీగా మార్క్స్ వస్తాయని. మరి ప్రతి స్టూడెంట్ చేస్తాడు కదా, మరి చేసినప్పుడు ఎందుకు రావట్లేదు మార్కులు? చేస్తున్నారు కానీ ఎక్కడ ఫోకస్ చేయాలి, పీవైక్యూస్ని అబ్జర్వ్ చేస్తూ స్టూడెంటు ఎక్కడ అంటే సపోజ్ ఒక జనరల్ టర్మ్ ఉందనుకోండి, సో జనరల్ టర్మ్ అనేది చేసేస్తుంటారు, అయిపోయింది. కానీ అందులో జనరల్ టర్మ్స్లో పీవైక్యూ క్వశ్చన్స్ చూస్తే చాలా క్వశ్చన్స్ ఉంటాయి. అందులో చిన్న ట్విస్ట్ ఉంటుంది. అంటే అందులో లాగరిథమ్స్ తోటో ఏదంటోటో చిన్న చిన్న ట్విస్టులు ఇట్లా ఇంటర్లింక్ చేసినప్పుడు స్టూడెంట్ అక్కడ స్ట్రక్ అవుతుంటాడు. సో మీరు బైనామియల్ థీరంలో క్వశ్చన్స్ చేస్తున్నారు కానీ అసలు ప్రీవియస్ ట్రెండ్ ప్రకారం ప్రీవియస్ క్వశ్చన్స్ చూసి సో ఎలా అడుగుతున్నాడు క్వశ్చన్, ఎక్కడెక్కడ ఇబ్బంది పెడుతున్నాడు, ఏ పాయింట్ దగ్గర స్ట్రెస్ చేస్తున్నాడు, ఏ కాన్సెప్ట్ తోటి మిక్స్ చేస్తున్నాడు ఆ క్వశ్చన్లో, అది నేర్చుకోకపోతే అక్కడ ఆ క్వశ్చన్ అక్కడ స్ట్రక్ అవుతున్నారు కదా. సో ఆ స్ట్రక్ అవ్వకుండా ఎగ్జామ్లో మీరు వెయిట్ మీద ఫోకస్ చేస్తే అప్పుడు మనం ఆ జనరల్ టర్మ్ అనేది పర్ఫెక్ట్గా చేయొచ్చు. దాని మీద క్వశ్చన్ ఎలా అడగచ్చు అంటే డైరెక్ట్ క్వశ్చన్లు ఉంటాయి, కొన్ని ఏమో ట్విస్ట్ ఉంటుంది. సో మీ స్లాట్లో ట్విస్ట్ ఉన్న క్వశ్చన్ వచ్చిందనుకోండి, అది పోయినట్టే కదా అప్పుడు క్వశ్చన్. కొన్ని స్లాట్లో డైరెక్ట్గా ఉండొచ్చు జనరల్ టర్మ్లో, సో వాళ్ళు గెయిన్ అవుతారు. సో మీ స్లాట్లో వచ్చేసరికి ఆ క్వశ్చన్లో ఎక్కడో కొద్ది ఇబ్బంది పెడుతుంటాడు. కొన్ని క్వశ్చన్స్ మనం ఇప్పుడు చేస్తుంటే మీకు అర్థమవుతుంది సో ఎక్కడెక్కడ ఇబ్బంది పెట్టే ఛాన్స్ ఉంది అని. సో వాటిని ఏంటి మనం ఐడెంటిఫై చేసి క్వశ్చన్ ఎలా స్ట్రెస్ చేయొచ్చు అని మీరు ఆ క్వశ్చన్ చూస్తే మీకు కూడా ఒక అవగాహన వస్తుంది. సో దాన్ని బట్టి ఆ ఏరియాస్ని సో ఎలా విభిన్నంగా అడగచ్చు, సో ఎలా ఇచ్చినా కూడా మనం చేయవేసే విధంగా మీరు పర్ఫెక్షన్ రావాలి. అంటే ఎక్కడెక్కడ ఇబ్బందులు పడుతూ ఛాన్స్ ఉందో ఆ పాయింట్స్ని హైలైట్ చేస్తూ సో ఆ ఏరియాని ఆ కాన్సెప్ట్ని మీరు స్ట్రాంగ్ అయితే తప్పించి మార్కులు వస్తాయి, కానీ ఒట్టిగా బైనామియల్ థీరంలో చేస్తే రాదు. సో ఇప్పుడు పీవైక్యూ క్వశ్చన్స్ బైనామియల్ చెప్పేటప్పుడు ప్రతి క్వశ్చన్ చేసేటప్పుడు సో నేను చెప్తుంటానో వాటిని మీరు షార్ట్ నోట్స్ రాసుకోండి. అలాగే నెక్స్ట్ ఏం చేస్తారంటే ఎక్కడెక్కడ మేజర్ పాయింట్స్ ఉన్నాయో మళ్ళీ తర్వాత సెకండ్ టైం, థర్డ్ టైం, ఫోర్త్ టైం రివిజన్ చేసేయడానికి సో ఎక్కడెక్కడ స్ట్రక్కింగ్ పాయింట్స్ ఉంటాయో అక్కడ నేను చెప్తాను. ఆ పాయింట్ని అంటే ఆ వీడియోలో సపోజ్ 10 minutes 50 seconds దగ్గర మంచి కాన్సెప్ట్ ఉంటే నోట్స్లో మీరు రాసుకోండి, ఒక షార్ట్ నోట్స్ అంటే వీడియో 2 10.5 అని రాసుకుంటే నెక్స్ట్ టైం అంతా వీడియో అంతా చూడకుండా, అంటే కొన్ని క్వశ్చన్స్ మళ్ళీ మీరు రివైజ్ చేయాల్సిన అవసరం లేదు. ఏవైతే రివైజ్ చేయాలో ఆ క్వశ్చన్ లేదా ఆ క్వశ్చన్లో ఒక సబ్ కాన్సెప్ట్ దగ్గర మీ స్ట్రక్ అయ్యే ఛాన్స్ ఉందో ఆ టైంని మీరు నోట్ చేసుకుంటే సో మొత్తం సపోజ్ ఒక 2-3 hours వీడియోలో మీకు ఏంటంటే ఎక్కడో మొత్తంలో ఒక 15 minutes మీకు ఇబ్బంది పడే ఛాన్స్ ఉంటుంది. సో ఆ పాయింట్స్ని మళ్ళీ ఫ్రీక్వెంట్గా రివైజ్ చేస్తే మీకు చాలా హెల్ప్ అవుతుంది, 100% మార్క్స్ వస్తాయి. అలాగే మనం ఎక్కువ క్వశ్చన్స్ ఎలా వస్తున్నాయి ట్రెండ్ని బట్టి ప్రీవియస్ క్వశ్చన్స్ చూసి ఎలా ట్విస్ట్ చేస్తున్నాడు అబ్జర్వ్ చేసి సో అవంతా మీరు పర్ఫెక్ట్ అవ్వాలి. సపోజ్ బైనామియల్ థీరం అంతా బాగా నేర్చుకొని ఎక్కడో 10% డిఫికల్ట్ ఉంటుంది, అది వదిలేశారనుకోండి, అప్పుడు ఏమవుతుంది క్వశ్చన్ అక్కడే మీరు ఏదైతే కాన్సెప్ట్ వదిలేశారో అందులోనే క్వశ్చన్ వచ్చిందనుకోండి, మీరు 90% చేసుకున్నా కూడా మీకు ఎటువంటి ఉపయోగం ఉండదు. సో కాబట్టి కొన్ని సెలెక్టెడ్ టాపిక్స్ తీసుకున్నప్పుడు 100% పర్ఫెక్ట్గా ఉండాలి. సో ఏ కాన్సెప్ట్ కూడా గ్యాప్ ఉండకూడదు సెలెక్టెడ్ టాపిక్స్ తీసుకున్నప్పుడు. అంటే మీ ప్రిపరేషన్ ప్లాన్ ఎలా ఉండాలంటే ఒక 10 టాపిక్స్ సెలెక్టెడ్ తీసుకున్నారంటే ఆ 10 టాపిక్స్ 100% పర్ఫెక్ట్ అవ్వాలి. ఎక్కడైతే డిఫికల్ట్ ఉన్నాయో వాటి మీద ఎక్కువ ఫోకస్ చేసి 100% గ్రిప్ వచ్చే విధంగా చూస్తే ఆ 10 టాపిక్స్ నెక్స్ట్ మిగిలిన టాపిక్స్ కావాలంటే మీకు ఈజీగా మీడియం ఉన్న కాన్సెప్ట్స్ చేసుకున్నా కూడా సరిపోతుంది. సో ఇప్పుడు మరి బైనామియల్ థీరంలో సో 2019 దాదాపు మనం ఇప్పుడు
2019 నుంచి 2024 వరకు పీవైక్యూ క్వశ్చన్స్ వస్తాం. సో దాని బిఫోర్ 2015-18 కూడా కొన్ని క్వశ్చన్స్ రావచ్చు, కానీ ఎక్కువ మెజారిటీ క్వశ్చన్స్ మ్యాక్సిమం 2019 to 24 అన్ని క్వశ్చన్స్ కూడా మీకు కవర్ అయిపోయినాయి. ఇప్పుడు ఈ క్వశ్చన్ చూస్తే, సో ఈ క్వశ్చన్లో ఏమడిగాడు అంటే 2019 వచ్చింది, థర్డ్ టర్మ్ ఆఫ్ ది ఎక్స్పాన్షన్ అడిగాడు. సో బైనామియల్ ఒక జనరల్ టర్మ్ కనుక్కోవడం అనేది ఈజీనే, మీకు ఆ కాన్సెప్ట్ తెలుసు. ఒకసారి జనరల్ టర్మ్ x+y(n) లో జనరల్ టర్మ్ ఏంటి, r+1th టర్మ్ అంటాం. సో r+1th టర్మ్ ఏంటి, ఎన్సీఆర్ ఎక్స్ పవర్ ఫస్ట్ టర్మ్ ఏముందో, సో ఫస్ట్ టర్మ్ ఏంటి ఎక్స్. సో ఈ రెండింటికి డిఫరెన్స్, ఎన్కి ఆర్కి డిఫరెన్స్ n-r, అండ్ సెకండ్ టర్మ్ పవర్ ఏమవుతుందంటే సఫిక్స్ ఏదైతే ఉందో అదే వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ ప్లస్ బదులు మైనస్ ఉంటే, సో y బదులు -5 వస్తుంది, y బదులు -5. లేదంటే -1/r పక్క తీసేసుకుంటే సో మీకు ఇలా వస్తుంది. సో జనరల్ టర్మ్ అనేది ఐపీ రేంజ్ క్వశ్చన్, సో అందరికీ వచ్చు. అయితే సో జనరల్ టర్మ్ అంటే ఇప్పుడు ఏంటి, థర్డ్ టర్మ్ అడిగాడు. థర్డ్ టర్మ్ అంటే అప్పుడు ఏంటి, r+1 = ఎంత, r+1 = 3. సో r+1 = 3 అయితే అప్పుడు r = ఎంత, 2. సో r = 2. సో కాబట్టి ఇప్పుడు ఈ జనరల్ టర్మ్లో మీరు r ప్లేస్లో 2 రాసేస్తే సరిపోతుంది. సో ఇక్కడ థర్డ్ టర్మ్ అడిగాడు కానీ సో ఈజీనే, కానీ ఇక్కడ ఏంటి ఈజీగా చేస్తారని వాడు లాగర్థం తోటి మిక్స్ చేసాడు. సో చాలామందికి ఆ లాగర్థం కాన్సెప్ట్ తెలియకపోవడం వల్ల ఈ ఈజీ క్వశ్చన్ అయినా కూడా ఆ చిన్న ట్విస్ట్ ఇవ్వడం వల్ల చేయలేరు. కాబట్టి మీరు ఇప్పుడు నోట్ చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, ఇప్పుడు మనం చాలా క్వశ్చన్స్ చేసేటప్పుడు ఈ లాగర్థమ్స్ డిఫరెంట్ కాన్సెప్ట్స్ వస్తుంటాయి. సో మీరు ఏం చేస్తారంటే ఆ లాగర్థమ్స్ కాన్సెప్ట్స్ ఎక్కడెక్కడ ఏవైతే ఉన్నాయో ఆ పాయింట్స్ని మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయండి. సో పర్ఫెక్ట్ స్ట్రాంగ్ ఎయిర్ అంటే అప్పుడు జనరల్ టర్మ్ అనే క్వశ్చన్ వస్తే మీరు 100% స్కోర్ చేయగలరు. సో ఇప్పుడు ఇందులో థర్డ్ టర్మ్ అంటే సో r+1 = 3 అయితే r = 2. సో కాబట్టి ఇప్పుడు ఏంటి ఫార్ములా ప్రకారం ఇక్కడ NCR, r అంటే 2. సో ఫస్ట్ టర్మ్ ఏంటి ఇక్కడ 1. సో 1 ఫస్ట్ టర్మ్ 1 ఉంది. సో 1 పవర్ ఈ రెండింటికి డిఫరెన్స్, సో 1కి పవర్ రెండింటికి డిఫరెన్స్ ఎంత, 1³ సో 1³ రాసిన ఒకటే రాయిపోయిన ఒకటే. నెక్స్ట్ సెకండ్ టర్మ్ ఇది. సో సెకండ్ టర్మ్ పవర్ ఏమవుతుంది, సఫిక్స్ ఏది ఉందో అది వస్తుంది. నెక్స్ట్ 5c2 అంటే ఏంటి 10. సో బోత్ సైడ్స్ 10 క్యాన్సిల్ అయిపోతుంది. సో బోత్ సైడ్స్ 10 క్యాన్సిల్ అయిపోయిన తర్వాత ఇది వస్తుంది. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి a⁴m⁴n టైప్లో ఉంది, a⁴m⁴n, కాబట్టి ఇది ఏమవుతుంది a⁴mn అవుతుంది. సో a⁴mn. సో నెక్స్ట్ ఇక్కడ వరకు వచ్చేస్తుంది. ఇక్కడ వచ్చిన తర్వాత చాలామంది స్ట్రక్ అయిపోతుంటారు ఏం చేయాలి అని. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అంటే, సో x పవర్లో లాగ్ ఉంది. సో మీరు ఏం చేయాలంటే ఇలాంటి క్వశ్చన్స్ని ఇట్లా పవర్ ఉన్నప్పుడు లాగ్ అప్లై చేయండి. సో అప్పుడు లాగ్ అప్లై చేయడం వల్ల అంటే సపోజ్ a⁴m ఉందనుకోండి, దానికి లాగ్ అప్లై చేస్తే పవర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది లాగ్ వచ్చేస్తుంది, అంటే m × log a వస్తుంది, log a వస్తుంది. సో ఇక్కడ బోత్ సైడ్స్ ఇలాంటి క్వశ్చన్స్ని బోత్ సైడ్స్ లాగ్ అప్లై చేయాలి. అయితే లాగ్ అప్లై చేసేటప్పుడు బేస్ ఏం అప్లై చేయాలనేది మేజర్ ఇంపార్టెంట్. సో బేస్ అనేది 10 కానీ కానీ లేదంటే ఏదో నెంబర్ కానీ అవసరాన్ని బట్టి మనము బేస్ అప్లై చేస్తాం. ఇక్కడ ఏది అప్లై చేయాలంటే ఇక్కడ ఆల్రెడీ లాగ్ ఉంది కాబట్టి ఆ లాగ్కి బేస్ ఏముంది, 2 ఉంది, బేస్ 2 ఉంది కాబట్టి ఇప్పుడు అప్లయింగ్ లాగ్ ఆన్ బోత్ సైడ్స్ విత్ బేస్ 2 అప్లై చేస్తారు. సో బోత్ సైడ్స్ లాగ్ అప్లై చేస్తే మనకి పవర్ ముందుకు వచ్చేస్తుంది. సో 2 లాగ్ పవర్ ఏముంది ఇక్కడ 2 log x బేస్ 2. నెక్స్ట్ ఇక్కడ మనం లాగ్ అప్లై చేస్తే ఏమొస్తుంది, లాగ్ ఇక్కడ బేస్ ఏదైతే ఉందో అది వస్తుంది ఇక్కడ log x విత్ మనం ఏం అప్లై చేస్తున్నాం, విత్ బేస్ 2 అప్లై చేస్తున్నాం. సో విత్ బేస్ 2 ఈక్వల్ టు రైట్ సైడ్ ఏంటి log ఆఫ్ 256. ఇప్పుడు log x బేస్ 2 ఇంటూ log x బేస్ 2 అంటే log x బేస్ 2 హోల్ స్క్వేర్ అవుతుంది. సో log x బేస్ 2 హోల్ స్క్వేర్. సో నెక్స్ట్ రైట్ సైడ్ log 256 ఇక్కడ బేస్ 2 ఉంది కాబట్టి దీన్ని కూడా పవర్ ఆఫ్ 2లో రాసేస్తే మనకి ఈజీ అవుతుంది. సో 256 అంటే ఏ రాయొచ్చు, ఇన్ పవర్ ఆఫ్ 2లో అంటే 2⁸. సో 2⁸. ఇప్పుడు log 2⁸ పవర్ ముందుకు వచ్చేస్తుంది, అంటే మీకు ఏంటి log 2⁸8 విత్ బేస్ 2 ఉంది. సో పవర్ ముందుకు వచ్చేస్తే పవర్లో ముందుకు వచ్చేస్తుంది కదా. సో log 2 బేస్ 2. సో log 2 బేస్ 2 వాల్యూ ఎంత 1. సో కాబట్టి 8 × 1 ఎంత 8 వచ్చేస్తుంది. సో బోత్ సైడ్స్ 2 క్యాన్సిల్ చేసేస్తే మీకు log x హోల్ స్క్వేర్ = 4. సో కాబట్టి log x బేస్ 2 ఏమవుతుంది, సో ఆన్సర్ ఇది 4 రావాలంటే log x బేస్ 2 ఏం కావాలి, 2 అన్నా అవ్వచ్చు లేదంటే -2 అయినా అవ్వచ్చు. సో ఇక్కడ బేస్ 2 ఉన్నా -2 ఉన్నా హోల్ స్క్వేర్ చేస్తే ఏమొస్తుంది 4 వస్తుంది. కాబట్టి log x బేస్ 2 కాబట్టి ఏం చేస్తాం 2r + -2 సొల్యూషన్ కాబట్టి ప్లస్ మైనస్ 2 రాయాలి. సో మనకు అనుకుంటుంది ఇక్కడ x సొల్యూషన్స్ కాబట్టి. సో ఇది
మీకు 4 రావాలంటే బేస్ అనేది -2 ఉన్నా +2 ఉన్నా -2² అయినా +2² అయినా 4. తర్వాత ఇప్పుడు ఏంటి లాగ్ రిమూవ్ చేసేస్తాం. చూడండి ఇక్కడ లాగ్ రిమూవ్ చేయాలంటే సో ఇలా ఉన్నప్పుడు లాగ్ రిమూవ్ చేయాలంటే అప్పుడు x ఈక్వల్ టు ఏంటి a⁻m, x ఈక్వల్ టు a⁻m లాగ్ రిమూవ్ చేసేటప్పుడు. అంటే లాగర్థం బేస్ ఏదైతే ఉందో ఎక్స్పోనెన్షియల్ బేస్ కూడా అదే వస్తుంది. లాగర్థం బేస్ ఉందో ఎక్స్పోనెన్షియల్ బేస్ కూడా అదే వస్తుంది. సో x ఈక్వల్ టు సో బేస్ పవర్ m. సో అలాగే ఇక్కడ కూడా మనకి రిమూవ్ చేసేస్తే అప్పుడు x ఈక్వల్ టు ఏమొస్తుంది అంటే సో లాగర్థం బేస్ ఏదైతే ఉందో 2 ఉంది కాబట్టి ఇక్కడ ఎక్స్పోనెన్షియల్ బేస్ కూడా 2 వస్తుంది. పవర్ ఏమొస్తుంది ఇక్కడ రైట్ సైడ్ ఏదైతే ఉందో అది అంటే 2r 2 పవర్ -2. సో అప్పుడు x ఈక్వల్ టు ఏంటి 4. సో 2 పవర్ మైనస్ అంటే ఏంటి సో 1/2² 1/2² అంటే 4 కాబట్టి x ఈక్వల్ టు 4r 1/4 వస్తుంది. సో ఇక్కడ ప్రాబ్లం చేయడం అనేది ఈజీ. సో మీరు ఇబ్బంది పడే పాయింట్ ఏంటంటే జస్ట్ ఇక్కడ ఇబ్బంది పడతారు. సో ఇలాంటి అది ఎక్కడైతే ఉందో ఆ మినిట్ని నోట్ చేసుకోండి. నోట్ చేసుకున్నప్పుడు మళ్ళీ మీరు ఎక్కడైతే స్ట్రక్ అవుతుంటారో ఆ పాయింట్స్ని మీరు రివైజ్ చేసుకోవడం వల్ల అప్పుడు మీకు కూడా ఇది అలవాటు అయిపోయి నెక్స్ట్ టైం ఇట్లాంటి క్వశ్చన్స్ వచ్చినా కూడా మీరు చేయగలరు. సో ఇలాంటి ఉన్నప్పుడు ఏం చేయాలంటే లాగ్ అప్లై చేయాలి. లాగర్థం బేస్ ఏదైతే ఉందో సో ఆ బేస్ అప్లై చేయాలి. సో నెక్స్ట్ ఇప్పుడు ఈ క్వశ్చన్ చూడండి. సమ్ ఆఫ్ ది రియల్ వాల్యూస్ ఆఫ్ x విచ్ మిడిల్ టర్మ్ ఆఫ్ ది ఎక్స్పాన్షన్ ఇచ్చాడు. సో మిడిల్ టర్మ్ ఆల్రెడీ ఇచ్చాడు, మీరు కనుక్కోండి మిడిల్ టర్మ్. సో ఒక ఎక్స్పాన్షన్లో మిడిల్ టర్మ్ ఎలా కనుక్కుంటాం అంటే సో ఎక్స్పోనెన్షియల్ పవర్ని బట్టి ఉంటుంది. సో బైనోమియల్ పవర్ ఏమిటి అక్కడ 8 ఉంది. సో అది ఈవెనా ఆడ్ అని దాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు సపోజ్ ఇక్కడ పవర్ అనేది ఈవెన్ అయితే సో బైనోమియల్లో పవర్ ఈవెన్ అయితే మిడిల్ టర్మ్ ఒకే ఒక మిడిల్ టర్మ్ ఉంటుంది. సో అదేంటంటే n/2 + 1 టర్మ్. n/2 + 1 టర్మ్ ఈజ్ ద మిడిల్ టర్మ్ అవుతుంది. ఒకవేళ n ఆడ్ అయితే అంటే బైనోమియల్ పవర్ ఆడ్ అయితే 2 మిడిల్ టర్మ్స్ వస్తాయి. ఒకటి ఏంటంటే n+1/2, ఇంకొకటి ఏంటి n+3/2. సో ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు, 2తో డివైడ్ అవ్వాలి. సో ఇక్కడ n అనేది ఈవెన్ కాబట్టి 2తో డివైడ్ అవుతుంది కాబట్టి n/2 + 1. ఇక్కడ n అనేది ఆడ్ అయితే 2తో డివైడ్ అవ్వదు. n ఆడ్ అయితే అప్పుడు n+1 ఏమవుతుంది ఈవెన్ అవుతుంది. అంటే గుర్తుపెట్టుకోవడానికి టెక్నిక్, n ఆడ్ అయితే n+1 ఏమవుతుంది ఈవెన్ అవుతుంది కాబట్టి సో అప్పుడు ఏంటి ఈవెన్/2. అలాగే n ఆడ్ అయితే n+3 కూడా ఏమవుతుంది ఈవెన్ అవుతుంది కాబట్టి ఇవి రెండు మిడిల్ టర్మ్స్. ఇవి గుర్తుపెట్టుకోండి మిడిల్ టర్మ్స్. సో ఆడ్ ఉన్నప్పుడు 2 మిడిల్ టర్మ్స్ ఉంటాయి. సో మిస్టేక్ చేస్తుంటారు చాలామంది, పర్ఫెక్ట్గా గుర్తుపెట్టుకోండి. సో మిడిల్ టర్మ్ n ఆడినప్పుడు 2 మిడిల్ టర్మ్స్, n ఈవెన్ అయితే ఓన్లీ 1 మిడిల్ టర్మ్. సో ఇక్కడ n అంటే ఎంత 8. సో n అంటే 8 కాబట్టి సో ఈవెన్ కాబట్టి ఒకే ఒక మిడిల్ టర్మ్ ఉంటుంది. సో అదేంటి n/2 + 1 కాబట్టి n/2 + 1 అంటే ఎంత 8/2 + 1 ఎంత 4 + 1. సో ఫిఫ్త్ టర్మ్ ఈజ్ ద మిడిల్ టర్మ్ అవుతుంది కాబట్టి ఫిఫ్త్ టర్మ్ కనుక్కుంటాం. సో ఫిఫ్త్ టర్మ్ అంటే r + 1 = 5 కాబట్టి r = ఎంత 4 కాబట్టి NCR. సో ఫస్ట్ టర్మ్ పవర్ సో ఫస్ట్ టర్మ్ x³/3 ఈ రెండింటికి డిఫరెన్సే ఫస్ట్ టర్మ్ పవర్. నెక్స్ట్ సెకండ్ టర్మ్ ఏంటి 3/x. సో సఫిక్స్ ఏది ఉందో అది వచ్చేస్తుంది. సో నెక్స్ట్ 8c4 అంటే దాని వాల్యూ కనుక్కోండి. 8c4 70 వస్తుంది. సో క్యాన్సిల్ చేసేయండి, ఫస్ట్ 0 క్యాన్సిల్ అవుతుంది. నెక్స్ట్ 7తో క్యాన్సిల్ చేస్తే x⁸8 = 81 వస్తుంది. సో x⁸8 = 81 అంటే సో 81ని 3/4 అని రాయొచ్చు. కానీ ఇక్కడ పవర్ 8 ఉంది కాబట్టి దీన్ని కూడా పవర్ 8 రాయాలంటే ఏం రాయొచ్చు సో √3 పవర్ 8 అని రాయొచ్చు. √3² 3 అంటే ఏంటి √3² కాబట్టి √3 పవర్ 8 కాబట్టి ఇప్పుడు x = ఏంటి సో ఇక్కడ సమ్ ఆఫ్ ది ఆల్ వాల్యూస్ అన్నాడు కాబట్టి సో అన్ని పాసిబుల్ వాల్యూస్ అన్నీ కనుక్కోవాలి. అంటే మీకు ఆన్సర్ ఎప్పుడు వస్తుంది x వాల్యూ ప్లస్ √3 అయినా ఓకే, ఆర్ -√3 పవర్ 8 కూడా ఓకే. -√3 పవర్ 8 కూడా ఏమొస్తుంది మీకు 81 కదా. సో √3 పవర్ 8 అన్నా -√3 పవర్ 8 అన్నా మీకు ఏమొస్తుంది 81 వస్తుంది. కాబట్టి x వాల్యూ ఏంటి పాసిబుల్ వాల్యూస్ √3 ఆర్ -√3 పాసిబుల్ వాల్యూస్ అన్నీ కనుక్కోవాలి. సొల్యూషన్ కాబట్టి సో అన్ని వాల్యూస్ కనుక్కోవాలి. ఇప్పుడు సమ్ ఆఫ్ ది సొల్యూషన్స్, సమ్ ఆఫ్ ది రియల్ వాల్యూస్. సో రెండు సొల్యూషన్స్ వస్తే సో ఆ రెండింటిని యాడ్ చేసేస్తే మీకు ఏమొస్తుంది ఆన్సర్ 0 వస్తుంది. ఆన్సర్ 0 వస్తుంది. సో చాలామంది ఇక్కడ మైనస్ రాయడం మర్చిపోతారు, చూసుకోండి 2 వాల్యూస్ వస్తాయి. సో నెక్స్ట్ ఈ క్వశ్చన్లో 4th టర్మ్ అడిగాడు. సో ఒక ఎక్స్పాన్షన్లో జనరల్ టర్మ్ 4th టర్మ్ 5th టర్మ్ కనుక్కోవడం చాలా ఈజీయే కాబట్టి హ్యాపీ అనుకుంటారు. కానీ అక్కడే ట్విస్ట్, ఇక్కడ ఇలా లాగ్ క్వశ్చన్లో కొద్దిగా ట్విస్ట్ ఉంది. సో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సో
సో ఈ టెక్నిక్స్ మీరు డెవలప్ చేసుకుంటే 100% మీరు ఇందులో స్కోర్ చేయొచ్చు. అంతేగాని ఒట్టి బైనామియల్ థియరం ప్రిపేర్ అయిపోతే రాదు. సో ఇవి ఇక్కడ ఇబ్బంది పడేది. ఇప్పుడు చూడండి ఎక్కడెక్కడ స్టూడెంట్స్ తప్పు చేస్తారో. కాబట్టి ఫస్ట్ మీరు ఈ వీడియో హోల్డ్ చేసి మీరు ఓన్గా ట్రై చేయండి. మధ్యలో మీరు స్ట్రక్ అయిపోతారు. సో ఇక్కడ n అంటే 6, సో ఇక్కడ 5 కాదు 6, n అంటే 6, సో 6. సో ఫోర్త్ టర్మ్ అంటే r+1 = 4 కాబట్టి r = ఎంత 3. సో NCR. సో నెక్స్ట్ ఇక్కడ ఫస్ట్ టర్మ్ పవర్ ఏంటి ఇది. సో క్వశ్చన్ చేసే ముందు కొద్ది దాన్ని సింప్లిఫై చేసుకోండి. సో ఇక్కడ చూడండి రూట్ ఉంది ఒకటి. నెక్స్ట్ టర్మ్ ఏంటి, ఇదంతా డినామినేటర్లో ఉంది చూసారా, పవర్ అంతా డినామినేటర్లో ఉంది. సో ఫస్ట్ రూట్ ఉంది కాబట్టి రూట్ తీసేస్తే హోల్ పవర్ 1/2. నెక్స్ట్ ఇక్కడ x⁻1 + log x. సో ఏంటది డినామినేటర్లో ఉంది అంటే a⁻m డినామినేటర్లో అంటే ఏమొస్తుంది a⁻−m. న్యూమీటర్లోకి వెళ్తే ఏమవుతుంది a⁻−m అవుతుంది. సో ఇక్కడ x అనేది డినామినేటర్లో ఉంది కాబట్టి అది న్యూమీటర్లోకి వెళ్ళిపోతే పవర్ ఏమొస్తుంది అంటే సో మైనస్. సో a⁻1/a⁻m అంటే ఏంటి a⁻−m కాబట్టి x⁻−1 + log x వస్తుంది. సో 1 + log x. నెక్స్ట్ రూట్ ఉంది కాబట్టి హోల్ పవర్ 1/2. సో ఫస్ట్ టర్మ్ని పూర్తిగా ఫస్ట్ సింప్లిఫై చేసిన తర్వాత మనం ముందుకు వెళ్దాం. సో నెక్స్ట్ ఇది ఏంటి a⁻m ఎలా ఉంది ఇప్పుడు. నెక్స్ట్ a⁻m హోల్ పవర్ n టైప్లో ఉంది. సో a⁻m హోల్ పవర్ n అంటే ఏంటి a⁻mn. సో అంటే పవర్స్ మల్టిప్లికేషన్ చేస్తాం. ఇక్కడ కూడా పవర్స్ మల్టిప్లికేషన్ చేస్తే x పవర్ సో -1 + log x × 1/2 అంటే -1 + log x / 2 వస్తుంది. సో ఇది ఫస్ట్ టర్మ్ అంతా మనం సింప్లిఫై చేస్తే ఇది వస్తుంది ఫస్ట్ టర్మ్ ఇది. సో ఇప్పుడు మనకి ఏంటి ఫస్ట్ టర్మ్ పవర్ ఎంత, ఈ రెండింటికి డిఫరెన్స్ ఎంత 3. సో ఈ రెండింటికి డిఫరెన్స్ 3 కాబట్టి ఇప్పుడు దీనికి పవర్ ఏమొస్తుంది 3 వస్తుంది. సో మళ్ళీ ఇది a⁻m హోల్ పవర్ n టైప్లో ఉంది. మళ్ళీ అగైన్ a⁻m హోల్ పవర్ n టైప్లో ఉంది కాబట్టి మళ్ళీ a⁻mn అంటే పవర్స్ మల్టిప్లికేషన్ చేస్తే x. సో ఏంటి ఇక్కడ పవర్స్ మల్టిప్లికేషన్ చేస్తే -1 ఇంటూ ఇది ఎంత -3/2 1 + log x వస్తుంది. సో ఇది మీకు ఫస్ట్ టర్మ్ చూడండి. సో ఏంటి 6c3 ఫస్ట్ NCR. నెక్స్ట్ ఫస్ట్ టర్మ్ పవర్ ఎంత n-r అంటే సో ఈ టర్మ్ వస్తుంది. సో x⁻−3/2 1 + log x. సో ఈ సింప్లిఫికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు ఇక్కడ ఇబ్బంది పడేది ఒకే ఒక స్టెప్. సో వీటిని మీరు అలవాటు చేసుకుంటే మీకు ప్రాబ్లం లేదు. కాబట్టి ఇప్పుడు ఈ ఇబ్బంది పడే టాపిక్ టైంని నోట్ చేసుకోండి. మళ్ళీ ఇప్పుడు రివిజన్ అప్పుడు ఓన్లీ ఆ టైంను మాత్రమే డైరెక్ట్గా వెళ్ళి మొత్తం క్వశ్చన్ అంతా మీరు మళ్ళీ చూడక్కర్లేదు రివైజ్ చేసేటప్పుడు. సో ఆ పాయింట్ నోట్ చేసుకుని ఆ పాయింట్స్ని మీరు అలవాటు చేసుకుంటే మీకు బాగా అలవాటు అవుతుంది. అప్పుడు ఎగ్జామ్లో కూడా మీరు చేయగలరు. సో నెక్స్ట్ సెకండ్ టర్మ్ పవర్ ఏంటి x⁻1/12. సో x⁻1/12 సెకండ్ టర్మ్ పవర్ ఏంటి సఫిక్స్ ఏది ఉందో అది కాబట్టి 1/2 ఏంటి పవర్స్ మల్టిప్లికేషన్ చేస్తే ఏమొస్తుంది 1/12 × 3 అంటే 1/4. సో x⁻1/4. నెక్స్ట్ 6c3 అంటే ఎంత వస్తుంది 20. సో 20 క్యాన్సిల్ అయితే ఎంత 10. నెక్స్ట్ ఇక్కడ x పవర్. సో ఏది x పవర్లో ఇది కూడా x పవర్లో ఉంది కాబట్టి a⁻m × a⁻n టైప్లో ఉంది. ఇది ఎలా ఉంది a⁻m × a⁻n కాబట్టి a⁻mn అంటే x పవర్ ఆఫ్ పవర్స్ని సమ్ ఆఫ్ ది పవర్స్ ఎంత పవర్ ఫస్ట్ దాంట్లో పవర్ -3/2 1 + log x ప్లస్ సెకండ్ దాంట్లో పవర్ ఎంత 1/4. సో a⁻m × a⁻n టైప్లో ఉంది. సో a⁻m + n. ఇక టైం వేస్ట్ చేయకుండా ఫాస్ట్గా చేసుకోవాలి మీరు. సో ఇప్పుడు = 10 వచ్చింది. సో నెక్స్ట్ ఇప్పుడు ఏం చేయాలి x పవర్ ఉంది మళ్ళీ xకి పవర్లో లాగ్ ఉంది. సో x ఉండి దాని పవర్లో లాగ్ ఉంటే సింపుల్గా మీరు అప్లయింగ్ ఆన్ బోత్ సైడ్స్ లాగ్ విత్ బేస్. ఏం అప్లై చేయాలంటే అక్కడ ఆల్రెడీ లాగ్లో ఏ బేస్ ఉంటే అది రాస్తారు. లాగ్ ఉన్నప్పుడు బేస్ ఏం లేదంటే 10 ఉన్నట్టు, ln ఉంటే బేస్ ఏం లేదంటే e ఉన్నట్టు, ln ఉంటే బేస్ e ఉన్నట్టు, లాగ్ ఉంటే బేస్ 10 ఉన్నట్టు. సో ఇంకా మీకు అదో తెలుస్తుంది అంటే బేస్ 10 అప్లై చేయాలి. లేదు అంటే ఇక రైట్ సైడ్ చూసుకోండి ఇక్కడ ఏది ఉన్నా కూడా అది అప్లై చేయొచ్చు ఈ టెక్నిక్ కూడా. అంటే ఇంతకుముందు ఆల్రెడీ పవర్లో లాగ్ ఇంతకుముందు ప్రీవియస్ క్వశ్చన్ చూసినప్పుడు లాగ్ ఉండి దాని బేస్ 2 ఉంటే మనం బోత్ సైడ్స్ లాగ్ అప్లై చేసాం విత్ బేస్ 2 అప్లై చేసాం. ఇక్కడ ఏం లేదంటే బేస్ 10 ఉన్నట్టే అలా కూడా ఐడియా వస్తుంది. లేదంటే ఇక్కడ రైట్ సైడ్ ఏది ఉందో అది కూడా తీసుకోవచ్చు. సో బేసిక్ ఏం లేదంటే లాగ్ ఉన్నప్పుడు బేస్ 10 కాబట్టి అప్లయింగ్ లాగ్ ఆన్ బోత్ సైడ్స్ విత్ బేస్ 10. సో అప్పుడు ఏమవుతుంది పవర్ అంతా కూడా ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది లాగ్ వచ్చేస్తుంది.
సో ఇది ఇంటూ log x బేస్ 10 అంటే మనం ఏం రాయకపోతే బేస్ 10 అన్నట్టే రాయాల్సిన అవసరం ఏమీ లేదు. సో log x బేస్ 10 ఈక్వల్ టు రైట్ సైడ్ ఏమొస్తుంది, రైట్ సైడ్ log 10 బేస్ 10 అవుతుంది. log 10 బేస్ 10 ఎంత 1. సో ఇప్పుడు మీకు ఆ పవర్ ఎలిమినేట్ అయిపోయింది. ఇప్పుడు క్వశ్చన్ log x ఉన్న దగ్గరలా ఈజీగా ఉండటం కోసం t అనుకుంటున్నాం. సో log x ఉన్న దగ్గరలా మీ t అనుకుంటే సో ఇలా వచ్చేస్తుంది. log x ఉన్న దగ్గర t రాసేస్తే ఇదంతా వచ్చేస్తుంది. సింప్లిఫికేషన్ ఇస్తే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వస్తుంది. సో క్వాడ్రాటిక్ ఈక్వేషన్. సో ఏమి ఇచ్చాడు ఇక్కడ ఆన్సర్, ఇక్కడ ఓకే ఎక్స్ గ్రేటర్ దాన్ 1 అయితే దాని వాల్యూ ఆఫ్ ఎక్స్ అడుగుతున్నాడు. ఎక్స్ గ్రేటర్ దాన్ 1. సో అంటే మీరు ఎక్స్ వాల్యూ కనుక్కుంటారు, ఇది గ్రేటర్ దాన్ 1 అయితేనే యాక్సెప్ట్ చేస్తారు. అదొకటి ఇంపార్టెంట్ పాయింట్. సో అంటే మీకు ఆన్సర్ ఒకవేళ తర్వాత చూద్దాం దాని గురించి. ఫస్ట్ అయితే ఇది సో క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వచ్చేసింది. ఇప్పుడు దీన్ని సాల్వ్ చేయండి. సో టీ వాల్యూ కనుక్కుంటే టీ వాల్యూ తెలిస్తే అప్పుడు log x వస్తుంది. సో టీ అంటే ఏంటి log x కదా. సో log x వస్తే అప్పుడు ఎక్స్ వాల్యూ వస్తుంది. సరే ఫస్ట్ టీ వాల్యూ కనుక్కుంటే ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్, ది రూట్స్ ఫ్యాక్టరేషన్ రానప్పుడు మీరు డిస్క్రిమినెంట్ కనుక్కొని సో రూట్స్ కనుక్కోవడానికి ఏ ఫామ్లో వాడతారు, -b + or - √b² - 4ac/2a ఫామ్లో ఇచ్చేసుకుంటారు. సో దానికంటే ముందు డిస్క్రిమినెంట్ కనుక్కుంటే డిస్క్రిమినెంట్ నెగిటివ్ వచ్చింది. డిస్క్రిమినెంట్ నెగిటివ్ వస్తే నో రియల్ రూట్స్. కాబట్టి ఇక్కడ టీకి రియల్ రూట్స్ లేవు, టీకి రూట్స్ లేనప్పుడు ఎక్స్ కూడా రూట్స్ లేవు. కాబట్టి ఆన్సర్ ఏంటి, నో రియల్ రూట్స్. కాబట్టి ఆన్సర్ ఏంటి, నన్ ఆఫ్ దీస్. అయితే ఇంతకుముందు ఎక్స్ గ్రేటర్ దాన్ 1 అన్నా కదా. ఒకవేళ ప్రాబ్లం చేస్తే ఎక్స్ వాల్యూస్ సపోజ్ ఒకవేళ 1/2 అండ్ 3 వస్తే అప్పుడు మీరు ఏం తీసుకోవాలి, 1/2 తీసుకోవద్దు, 3నే తీసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ ఎక్స్ గ్రేటర్ దాన్ 1 అని ఇచ్చాడు. ఎక్స్ గ్రేటర్ దాన్ 1. సో చాలామంది ఇవి వచ్చి బిట్లు కూడా తప్పు చేస్తుంటారు. సో ఇలాంటి స్కిప్ అవుతారు. అలాంటి స్కిప్ అవ్వకూడదు అంటే మీరు చేసేటప్పుడే క్వశ్చన్లో ఒక బాక్స్ కొట్టుకొని సో రైట్ సైడో లెఫ్ట్ సైడో అది నోట్ చేసుకోండి. లాస్ట్కి అది చేసామో లేదో చూసుకోండి. ఎందుకంటే ఆన్సర్ వచ్చేసింది కానీ పెట్టేస్తుంటారు. సో ఆ కండిషన్లో ఉందా లేదా అని చూసుకోండి. ఒక్కొక్కసారి మీకు ఆన్సర్ ఏమొస్తుంది అంటే ఒకే వాల్యూ వస్తుంది. ఇక్కడ 2 వాల్యూస్ కాకుండా ఒక వాల్యూ వస్తుంది. అప్పుడు ఆప్షన్లో 1/2 కూడా ఉంటుంది. ఆప్షన్లో సపోజ్ ఈ ఆప్షన్ 1/2 కూడా ఉంటుంది. అప్పుడు మీకు 1/2 వచ్చేసింది కానీ పెట్టేస్తుంటారు. 1/2 వచ్చింది కానీ పెట్టేస్తారు. సో మార్క్ చేస్తారు. కానీ 1/2 కాదు. ఎందుకు కాదు 1/2? మరి ఆన్సర్ 1/2 వచ్చింది కదా, ఎందుకు కాదు అంటే ఇక్కడ ఒక కండిషన్ ఇచ్చాడు, ఎక్స్ గ్రేటర్ దాన్ 1 అన్నాడు. అంటే మీకు ఆన్సర్ వచ్చినంత మాత్రాన ఆన్సర్ తీసుకోవద్దు. ఆ గివెన్ కండిషన్ సాటిస్ఫై అయితేనే తీసుకోవాలి. కాబట్టి గివెన్ కండిషన్ 1/2 సాటిస్ఫై అవ్వలేదు కాబట్టి సో ఆన్సర్ ఏంటి, 1/2 చాలా మంది పెట్టేస్తారు. కాదు, ఆన్సర్ ఏంటి, నన్ ఆఫ్ దీస్. ఎందుకంటే 1/2 అనేది గివెన్ కండిషన్ సాటిస్ఫై అవ్వట్లేదు. కాబట్టి చాలామంది వచ్చిన బిట్టు పోతుంటుంది. ఇట్లాంటివి చాలా జరుగుతుంటాయి. కాబట్టి మీరు ముందే మార్క్ చేసుకొని ఆ కండిషన్స్ని, ఆ చిన్న పాయింట్ కాబట్టి దాని మీద ఫోకస్ వెళ్ళదు. సో వచ్చిన బిట్టు పోగొట్టుకోవడం అనేది చాలా ప్రమాదం. 4 మార్క్స్ రావాల్సిన దగ్గర -1 మార్క్ వస్తుంది. అలాంటి మిస్టేక్స్ మీరు అవాయిడ్ చేయాలి అంటే మీరు 4 బిట్లు ఎక్స్ట్రా చేయడం కంటే మీకు వచ్చిన 2 బిట్లు పోకుండా చూసుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఆ నోట్ చేసుకుంటే లాస్ట్కి వచ్చిన ఆన్సరు ఆ కండిషన్లో ఉందా లేదా చెక్ చేసుకొని అప్పుడు మీరు ముందుకెళ్ళండి. సో ఇక్కడ కూడా 4th క్వశ్చన్ సేమ్, ఇక్కడ కూడా 4th టర్మ్ అడిగాడు. సో అది 2019లో వచ్చింది చూసారా. సో అలాంటి క్వశ్చనే 4th టర్మే. కాదు ఇక్కడ లాగ్, కాదు ఇక్కడ బేస్ ఏముంది 8 ఉంది. సేమ్ ఇంతకుముందు లాగానే. సో ఏంటి 4th టర్మ్ కాబట్టి సో r+1 = 4 అయితే r = 3. సో పవర్ ఎంత 6 ఉంది కాబట్టి 6c3. సో ఫస్ట్ టర్మ్ పవర్ ఈ రెండు డిఫరెన్స్. సెకండ్ టర్మ్ పవర్ సఫిక్స్ ఏది ఉంది అది. తర్వాత నెక్స్ట్ 6c3 అంటే ఎంత వస్తుంది మీకు 20 వస్తుంది. సో రైట్ సైడ్ మీకు ఇక్కడ 20 ఉంది కాబట్టి ఆ 20 క్యాన్సిల్ అయిపోతుంది. సో అప్పుడు 8/7 వస్తుంది. సో నెక్స్ట్ ఇక్కడ చేయాల్సింది ఏంటంటే పవర్స్ 3 ఉన్నాయి చూసారా. పవర్స్ 3 ఉన్నాయి కాబట్టి రైట్ సైడ్ కూడా పవర్స్ ఆఫ్ 3 రాయొచ్చు. సో 8/7 ఏంటి 8ని 2³ రాయొచ్చు. మళ్ళీ దీన్ని ఏం రాయొచ్చు 2/7 అని రాయొచ్చు. సో 2/7 అప్పుడు ఏంటి బోత్ సైడ్స్ క్యూబ్ రూట్ చేసేస్తే అప్పుడు ఈ 3 పోయి సో ఈ స్టెప్ వస్తుంది. సో నెక్స్ట్ ఇక్కడ 2 బోత్ సైడ్స్ క్యాన్సిల్ అయిపోతుంది. అప్పుడు 2/6 వస్తుంది. సో 2/6ని 8లో రాసినాం. ఎందుకు రాసామంటే ఇక్కడ లాగ్ ఉంది. ఇక్కడ పవర్ చూడండి, ఎక్స్కి పవర్ లాగ్ ఉంది కాబట్టి లాగ్ అప్లై చేయాలి. విత్ బేస్ ఏం అప్లై చేయాలి, ఇక్కడ బేస్ ఏదైతే ఉందో అది అప్లై చేయాలి. కాబట్టి రైట్ సైడ్ కూడా ఇన్ టర్మ్స్ ఆఫ్ 8 పవర్స్లో ఉంటే మీకు ఈజీ అవుతుంది. కాబట్టి 2/6ని ఏ రాయొచ్చు, 2/6ని 2³ రాయొచ్చు. 2³ అంటే ఎంత 8. సో 8². సో 8² రాసేస్తారు. ఇట్లాంటి చిన్న లాజిక్స్ మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే ఆన్సర్ పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఎక్స్కి పవర్ లాగ్లో ఉంది కాబట్టి మీకు క్లియర్గా లాగ్ అప్లై చేయాలని బోత్ సైడ్స్ అర్థమైపోతుంది దీనికి.
ఏంటి బేస్ విత్ 8 అప్లై చేయాలి, బేస్ 8 అప్లై చేయాలి. కాబట్టి ఇదేంటి A/B టైప్లో ఉంది. సో A/B విత్ బేస్ 8 అప్లై చేసాం అనుకోండి. లాగ్ ఆఫ్ A/B అంటే ఏంటి, లాగ్ A మైనస్ లాగ్ B. సో ఇక్కడ ఏ అంటే ఏంటి ఇది, సో ఏ ఉన్న దగ్గరలో ఇది రాసేస్తాం అంటే ఎక్స్ పవర్. సో ఇది సేమ్ ఇక్కడ ఏ ఉన్న దగ్గరలో ఏం రాస్తున్నాం, ఎక్స్ పవర్ లాగ్ ఎక్స్ బేస్ 8. సో మైనస్ బి అంటే ఏంటి, డినామినేటర్లో ఉన్నది. చూడండి ఇక్కడ డినామినేటర్లో ఏముంది, A/B కదా, సో డినామినేటర్లో ఉన్నది. సో ఏంటి లాగ్ బి. సో ఇక్కడ ఎక్స్, బి అంటే ఏంటి ఎక్స్ విత్ బేస్ 8. అలాగే రైట్ సైడ్ కూడా లాగ్ అప్లై చేస్తే లాగ్ 8² విత్ బేస్ 8. సో ఈ పవర్ ముందుకు వచ్చేస్తుంది. సో లాగ్ ఎక్స్ బేస్ 8 ఇంటూ లాగ్ ఎక్స్ బేస్ 8 నెక్స్ట్ మైనస్ లాగ్ ఎక్స్ బేస్ 8. నెక్స్ట్ ఇక్కడ పవర్ ముందుకు వచ్చేస్తే 2 లాగ్ 8 బేస్ 8. సో లాగ్ 8 బేస్ 8 అంటే 1 వస్తుంది. నెక్స్ట్ ఇది ఏంటి, ఇది రెండు సేమే కాబట్టి సో లాగ్ ఎక్స్ బేస్ 8 హోల్ స్క్వేర్ మైనస్ లాగ్ ఎక్స్ బేస్ 8 మైనస్ 2. ఇప్పుడు లాగ్ ఎక్స్ బేస్ 8ని టీ అనుకోండి, లేదంటే టీ అనుకుంటే అప్పుడు t² మైనస్ t మైనస్ 2 దాని రూట్స్ కనుకోండి. అప్పుడు t ఈక్వల్ టు ఏమొస్తుందంటే మీకు ఫ్యాక్టరేషన్ ఇస్తే t ఈక్వల్ టు 2r మైనస్ 1 వస్తుంది. సో t అంటే ఏంటి, లాగ్ ఎక్స్ బేస్ 8. సో లాగ్ ఎక్స్ బేస్ 8 ఈక్వల్ టు 2. సో లాగ్ ఎక్స్ బేస్ 8 ఈక్వల్ టు 2 ఎంత, అప్పుడు x ఈక్వల్ టు ఎంత, 8², x ఈక్వల్ టు 8². అలాగే నెక్స్ట్ లాగ్ ఎక్స్ బేస్ 8 ఈక్వల్ టు మైనస్ 1 అంటే అప్పుడు x ఈక్వల్ టు ఎంత, సో మైనస్ 1 అంటే 8 పవర్ మైనస్ 1. కాబట్టి ఆన్సర్ ఏంటి 8² అండ్ 8 పవర్ మైనస్ 1 అంటే ఎంత, 1/8. సో నెక్స్ట్ ఇది కూడా చూడండి, ఫోర్త్ టర్మ్ చూసారు, అన్నింటిలో ఫోర్త్ టర్మ్ ఉంది. ఇక్కడ కూడా సేమ్ ఏంటి, లాగ్లోనే ఉంది. సో ట్విస్ట్ అక్కడే, సో లాగ్లోనే ఉంది. సో జాగ్రత్తగా ఉండండి. ఫోర్త్ టర్మ్, సో r+1 ఇక్కడ 4 అయితే r ఈక్వల్ టు 3 కాబట్టి NC3 NCR. సో నెక్స్ట్ ఫస్ట్ టర్మ్ పవర్ ఈ రెండు డిఫరెన్స్ 4. నెక్స్ట్ సెకండ్ టర్మ్ ఇదే కదా సెకండ్ టర్మ్. సో దాని పవర్ ఎంత, సఫిక్స్ ఎంత ఉంటే అంత. ఇది ఏ పవర్ m హోల్ పవర్ n టైప్లో ఉంది కాబట్టి అప్పుడు ఏమవుతుంది, ఏ పవర్ ఆఫ్ mn. సో m ఇంటూ n అది వచ్చేసింది. నెక్స్ట్ 7c3 వాల్యూ కనుక్కొని క్యాన్సిల్ చేసేస్తే దీని వాల్యూ 2/7 వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇది ఎక్స్ పవర్ m ఇంటూ ఎక్స్ పవర్ n టైప్లో ఉంది. సో పవర్స్ ఏం చేసాం, యాడ్ చేసేసాం, పవర్స్ని యాడ్ చేసాం అంటే 4+3 లాగ్ ఎక్స్ బేస్ 2. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేయాలి, లాగ్లో ఉంది, ఎక్స్కి పవర్లో ఉంది, మళ్ళీ పవర్లో కూడా లాగ్ ఉంది, బేస్ ఉంది. కాబట్టి ఖచ్చితంగా క్లియర్గా మీరు చేయాల్సింది ఇక్కడ బోత్ సైడ్స్ లాగ్ అప్లై చేయాలి. విత్ బేస్ ఇక్కడ ఏదైతే ఉందో అది అప్లై చేయండి. సో విత్ బేస్ 2 అప్లై చేస్తే పవర్ అనేది ముందుకు వచ్చేస్తుంది, ఇలా వచ్చేస్తుంది పవర్. నెక్స్ట్ లాగ్ ఎక్స్ బేస్ 2. సో ది లాగ్ ఎక్స్ బేస్ 2 విత్ బేస్ 2 అప్లై చేసాం కాబట్టి రైట్ సైడ్ కూడా లాగ్ 2/7 బేస్ 2. సో పవర్ అనేది ముందుకు వచ్చేస్తుంది కాబట్టి 7 ఇంటూ లాగ్ 2 బేస్ 2 అంటే ఎంత, దాని ఆన్సర్ 1. కాబట్టి రైట్ సైడ్ 7 వస్తుంది. సో లాగ్ ఎక్స్ బేస్ 2 ఉన్న దగ్గరలో టీ అనుకుంటే సో అప్పుడు ఏంటి 4+3t ఇంటూ టీ. సో దీని క్వాడ్రాటిక్ ఈక్వేషన్ సాల్వ్ చేయండి. టీ వాల్యూస్ ఇవి వచ్చేసినాయి. సో టీ వాల్యూస్ వస్తే టీ అంటే ఏంటి ఇక్కడ లాగ్ ఎక్స్ బేస్ 2. సో లాగ్ ఎక్స్ బేస్ 2 ఈక్వల్ టు 1. కాబట్టి ఎక్స్ ఈక్వల్ టు ఎంత, 2/1. ఎక్స్ ఈక్వల్ టు 2/1. ఇంకోటి ఎక్స్ ఈక్వల్ టు ఏంటి, 2/-1/3. 2/-1/3. సో రెండు ఆన్సర్స్ వచ్చినాయి. సో 2 అండ్ 2/-1/3. కానీ ఇక్కడ ఏ ఆన్సర్ రాయాలంటే ఇక్కడ చిన్న పాయింట్ మీరు అబ్జర్వ్ చేయరు. ఏ మెయిన్ రీజను, క్వశ్చన్ ఈజీనే, అంత లాగ్లోనే ఉన్నాయి. చూసారా, ఇట్లాంటి క్వశ్చన్స్ ఇంకా చాలా ఉన్నాయి. కాకపోతే మీరు చేసే మిస్టేక్ ఇది అబ్జర్వ్ చేయరు. ముందే దాన్ని మార్క్ చేసుకుని రైట్ సైడ్ మీరు పెట్టుకోండి ముందే. సో ఇక్కడ ఏంటి, రెండు ఆన్సర్స్ వచ్చినప్పుడు ఒకసారి చూడండి క్వశ్చన్లో. కాబట్టి న్యాచురల్ నెంబర్ అన్నాడు కాబట్టి న్యాచురల్ నెంబర్ కాదు. కాబట్టి ఆన్సర్ ఏంటి 2/1. సో నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి, ఇక్కడ కూడా 9th టర్మ్ అడిగాడు. ఇక్కడ కూడా లాగ్లో ఉన్నాయి. కాదు ఇక్కడ జాగ్రత్తగా ఉండండి. సో ఇక్కడ ఎక్స్పోనెన్షియల్ బేస్ 3 ఉంది, లాగర్థం బేస్ కూడా 3 ఉంది. ఎక్స్పోనెన్షియల్ బేస్ లాగర్థం బేస్ రెండు సేమ్ ఉంటే సో రిమూవ్ చేసేయచ్చు, లాగ్ రిమూవ్ చేసేయచ్చు. సో లాగర్థం బేస్ ఎక్స్పోనెన్షియల్ బేస్ రెండు సేమ్ ఉంటే మొత్తాన్ని డిలీట్ చేసేయచ్చు. కాబట్టి ఇక మిగిలింది సేంటి ఇక్కడ ఎక్స్పోనెన్షియల్ బేస్ లాగర్థం బేస్ రెండు సేమ్ ఉన్నాయి కాబట్టి ఇది కట్ చేసేస్తే నెక్స్ట్ ఇది ఎట్లా ఉందో అలాగ రాసేసాం, అయిపోయింది. సో నెక్స్ట్ ఇక్కడ సో ఇక్కడ 3 పవర్లో లాగ్కి ముందు చూడండి లాగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ లాగ్ 1/8 ఉంది. సో దాన్ని పవర్లో తీసుకెళ్ళిపోవచ్చు. సో ఈ 1/8ని మీరు ఇక్కడ తీసేసి ఇక్కడ పవర్లో తీసుకెళ్ళిపోవచ్చు 1/8. మళ్ళీ ఇక్కడ ఎక్స్పోనెన్షియల్ బేస్ లాగర్థం బేస్ ఏముంది కాబట్టి ఇది మొత్తం రిమూవ్ చేసేయచ్చు. సో అది మొత్తం రిమూవ్ చేసేసి ఇంకేంది 5^(x-1 + 1) పవర్ ఎంత, -1/8 వస్తుంది. పవర్ ఎంత, -1/8. సో ఇప్పుడు 9th టర్మ్ కాబట్టి సో 9th టర్మ్ కాబట్టి r ఈక్వల్ టు ఎంత, r+1 = 9 అంటే r ఈక్వల్ టు 8. సో ఈ రెండింటి డిఫరెన్సే దీని పవరు. సో ఈ రెండింటి డిఫరెన్స్ ఎంత, 2. ఇక్కడ రూట్ ఉంది కాబట్టి సో స్క్వేర్ చేస్తే స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోయింది. నెక్స్ట్ దీని పవర్ ఏంటి, ఇక్కడ సఫిక్స్ ఏదైతే ఉందో దాని పవర్ 8. సో ఇక్కడ పవర్ 8 అప్లై చేస్తే ఏమవుతుంది, 8 క్యాన్సిల్ అయిపోయి ఇది వచ్చేస్తుంది. నెక్స్ట్ దీనికి పవర్ నెగిటివ్ పవర్ ఉంది కాబట్టి డినామినేటర్లోకి వచ్చేసింది. నెక్స్ట్ ఇక్కడ ఏంటి 5^x ఇక్కడ 25లో ఉంది.
సో ఈ 25ని కూడా 5 స్క్వేర్ అని రాసేసేయండి, 5 పవర్లో రాయండి, 5 స్క్వేర్ హోల్ పవర్ x మైనస్ 1. సో ఇప్పుడు మీరు 5 పవర్ ఎక్స్ని టీ అనుకుంటే మొత్తం క్వశ్చన్ ఇక్కడ 5 పవర్ ఎక్స్లో వస్తుంది. సో 5 పవర్ ఎక్స్ని మీరు టీ అనుకుంటే, సో 5 పవర్ ఎక్స్ని టీ అనుకుంటే మీకు ఫ్యాక్టరేషన్ ఈజీగా అయిపోతుంది. అంటే అప్పుడు ఏమొస్తుంది, 5 పవర్ ఎక్స్ని టీ అనుకుంటే సో టీ మైనస్ 5 ఇంటూ టీ మైనస్ 15 వస్తుంది 5 పవర్ ఎక్స్ని టీ అనుకుంటే. కాబట్టి టీ అంటే 5 ఆర్ 15, అంటే టీ అంటే ఏంటి 5 పవర్ ఎక్స్ ఈక్వల్ టు 5 ఆర్ 15. కాబట్టి అప్పుడు x5 రావాలంటే x వాల్యూ ఏముండాలి, 1 ఉండాలి. సో దీని నుంచి x ఈక్వల్ టు 1. సో నెక్స్ట్ 5 పవర్ x ఈక్వల్ టు 15 అంటే అప్పుడు ఏంటి, ఇది కనుక్కోలేం కాబట్టి లాగ్ అప్లై చేస్తాం. అప్పుడు ఏంటి, సో x లాగ్ 5 పవర్ ముందుకు వచ్చేస్తుంది ఈక్వల్ టు లాగ్ 15. సో లాగ్ 15 లేదంటే బేస్ 5తో ఈ లాగ్ 5 అటు పోయింది అనుకోండి, డివైడ్ అవుతుంది. సో అటు పోతే డివైడ్ అయితే అప్పుడు ఏమొస్తుంది మీకు బై లాగ్ 5. కాబట్టి అప్పుడు ఏమొస్తుంది, x ఈక్వల్ టు లాగ్ a బై b అంటే లాగ్ 15 బేస్ 5 వస్తుంది, లాగ్ 15 బేస్ 5. ఇక్కడ ఒకసారి చూసుకోండి క్వశ్చన్లో. సో లాగ్ 15 బేస్ 5 ఆప్షన్స్లో లేదు. సో కండిషన్స్ కూడా ఏమి ఇవ్వలేదు మీకు, కండిషన్స్ ఏమి లేవు కాబట్టి 2 ఆన్సర్స్ వస్తాయి. కానీ మీకు లాగ్ 15 బేస్ 5 లేదు, ఓన్లీ 1 ఉంది కాబట్టి ఆన్సర్ ఏంటి, థర్డ్ ఆప్షన్. సో నెక్స్ట్ ఈ క్వశ్చన్ నుండి 2022లో వచ్చింది. ఇక్కడ 3 ఎక్స్పాన్షన్స్ ఇచ్చి 3 ఎక్స్పాన్షన్స్లో మిడిల్ టర్మ్స్ ఏపీలో ఉన్నాయి అన్నాడు. సో ఆ మిడిల్ టర్మ్స్ ఏంటి, ఫస్ట్ 3 టర్మ్స్ ఆఫ్ ఏపీ అన్నాడు. సో సరే మిడిల్ టర్మ్స్ కనుక్కుందాం. n ఈవెన్ అయితే మిడిల్ టర్మ్ n/2 + 1, కాబట్టి ఇందులో n/2 + 1 ఎంత, 4/2 + 1 థర్డ్ టర్మ్ వస్తుంది, ఇందులో సెకండ్ టర్మ్ వస్తుంది, అందులో ఫోర్త్ టర్మ్ వస్తుంది. కాబట్టి మిడిల్ టర్మ్స్ కనుక్కోవడం మీకు ఫార్ములా తెలుసు, ఆ ఫార్ములా ప్రకారం చేసేస్తాం. జనరల్ టర్మ్ కనుక్కోవచ్చు కదా, సో థర్డ్ టర్మ్ కనుక్కున్నాం. సో అది వచ్చేసింది. నెక్స్ట్ ఇప్పుడు ఏంటి, ఏపీలో అన్నాడు కాబట్టి సో 2 ఇంటూ మిడిల్ టర్మ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ది ఎక్స్ట్రీమ్స్ అవుతుంది. సో యాడ్ చేసి సింప్లిఫై చేసేస్తే ఇప్పుడు క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వస్తుంది, సాల్వ్ చేయండి. సో అప్పుడు బీటా వాల్యూ వచ్చింది. కానీ ఇక్కడ కండిషన్ ఒకటి చూడండి, బీటా గ్రేటర్ దెన్ 0 అన్నాడు. సో 2 వాల్యూస్ వస్తే ఒకటి నెగిటివ్ వస్తే అది తీసుకోరు. సో ఓన్లీ బీటా వాల్యూ 12/5 తీసేసుకుంటారు. సో బీటా వాల్యూ తీసుకొచ్చి ఇందులో సబ్స్టిట్యూట్ చేసేస్తే ఈ 3 టర్మ్స్ వచ్చేస్తాయి. సో ఇక్కడ ఏంటి అడిగింది, డి అంటే కామన్ డిఫరెన్స్. సో కామన్ డిఫరెన్స్ కనుక్కోవాలి అంటే బీటా వాల్యూ తీసుకొచ్చి ఇందులో సబ్స్టిట్యూట్ చేసేస్తే ఈ టర్మ్స్ వచ్చేస్తాయి. వచ్చేసిన తర్వాత ఈ రెండింటి డిఫరెన్సే ఈ ఏపీలో కాబట్టి కాన్సిక్యూటివ్ టర్మ్స్ కాబట్టి సో డిఫరెన్స్ అనేది కామన్ డి అవుతుంది. కాబట్టి బీటా వాల్యూ ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే అప్పుడు మీకు ఈ టర్మ్ డిఫరెన్స్ అనేది మీకు డి వస్తుంది. ఆ తర్వాత ఇక్కడ క్వశ్చన్లో 50 - 2d/β², బీటా వాల్యూ తెలుసు, డి తెలుసు, సబ్స్టిట్యూట్ చేయండి, ఆన్సర్ వచ్చేస్తుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇక్కడ సమ్ ఆఫ్ ది 2023లో వచ్చింది. సమ్ ఆఫ్ ది కోఎఫిషియంట్స్ ఆఫ్ ఫస్ట్ 3 టర్మ్స్ అన్నాడు. సో ఫస్ట్ టర్మ్ NC0, సో ఫస్ట్ టర్మ్ పవర్ ఏంటి, రెండు డిఫరెన్స్. సెకండ్ టర్మ్ పవర్ ఏంటి, సఫిక్స్ ఏది ఉంది, ఇది ఫస్ట్ టర్మ్. సో ఇది సెకండ్ టర్మ్. సో NC1 x⁻(n−1), సెకండ్ టర్మ్ ఏంటి, పవర్ ఏమవుతుంది -3/x². సో సఫిక్స్ ఏది ఉంది అది వస్తుంది, ఇది థర్డ్ టర్మ్. సో ఇప్పుడు ఓన్లీ కోఎఫిషియంట్స్ అన్నాడు కాబట్టి ఎక్స్తో పని లేదు, కాబట్టి కోఎఫిషియంట్ ఏంటి, ఇక్కడ పవర్ 0 ఉంది కాబట్టి అది అవసరం లేదు. కాబట్టి ఫస్ట్ టర్మ్ కోఎఫిషియంట్ ఓన్లీ NC0 అవుతుంది. నెక్స్ట్ సెకండ్ టర్మ్ పవర్ కోఎఫిషియంట్ ఏంటి, NC1 × -3, కాబట్టి సో NC1 × -3 అవుతుంది. సో సెకండ్ టర్మ్ కోఎఫిషియంట్. అలాగే థర్డ్ టర్మ్ కోఎఫిషియంట్ ఏంటి, NC2 -3² కోఎఫిషియంట్ కదా, -3². సో ఇప్పుడు ఈ మూడింటికి సమ్ము, సో సింప్లిఫై చేసేయండి. NC2 అది కనుక్కోండి, క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వస్తుంది. అప్పుడు n వాల్యూస్ 2 వాల్యూస్ వచ్చినాయి, 10 అండ్ -25/3. కాదు ఇక్కడ చూసుకోండి జాగ్రత్తగా, అది చూడరు. ఇక్కడ ఏంటి న్యాచురల్ నెంబర్ ఉంది కాబట్టి సో n వాల్యూ ఓన్లీ 10 తీసుకుంటారు. సో n వాల్యూ 10 తీసేసుకుంటే అప్పుడు ఎక్స్పాన్షన్ వచ్చింది. ఇప్పుడు ఇందులో ఎక్స్పాన్షన్లో కోఎఫిషియంట్ ఆఫ్ x⁴ అడుగుతున్నాడు. సో ఇందులో x⁴ కోఎఫిషియంట్ కావాలి. సో n వాల్యూ 10 వచ్చింది, కోఎఫిషియంట్ ఆఫ్ మీకు x⁴ కావాలి. సో దీన్ని ఎల్సిఎం తీసేసేయండి. సో ఎల్సిఎం తీసేస్తే ఇలా వచ్చేస్తుంది. సో నెక్స్ట్ సపరేట్ పవర్స్ రాసేస్తే డినామినేటర్ x⁻20, ఇందులో మీకు x⁴ కోఎఫిషియంట్ రావాలి. సో డినామినేటర్ ఈ సైడ్ తీసుకొచ్చేసారు అనుకోండి, అప్పుడు మీరు ఏం చేయాలి, సో 20 × 20 + 4 24. సో మీకు x⁴ కోఎఫిషియంట్ కావాలంటే ఇక్కడ x⁴ తీసుకోవాలి. అంటే మీకు కావాల్సిన x⁴ కోఎఫిషియంట్ కదా. సో న్యూమరేటర్లో x⁴ తీసుకుంటే ఆల్రెడీ డినామినేటర్ x⁴ ఉంది కదా. సో x⁴ ఉంది కాబట్టి మీకేంటి 20 క్యాన్సిల్ అయిపోతుంది. లేదంటే ఇది తీసుకొచ్చేయండి, మల్టిప్లికేషన్ అవుతుంది. సో మల్టిప్లికేషన్ అయితే అప్పుడు ఇందులో మీరు ఏం తీసుకోవాలి, 20 ఎంత x⁴ ఇంటూ x⁴. సో x⁴ కోఎఫిషియంట్ కనుక్కోవాలి. ఇందులో x⁴ కోఎఫిషియంట్ కనుక్కోవాలి. సో x⁴ కోఎఫిషియంట్ అంటే జనరల్ టర్మ్ మనం ఫస్ట్ రాసేస్తాం. సో x⁴ కోఎఫిషియంట్ తెలియదు కాబట్టి ఫస్ట్ జనరల్ టర్మ్ రాసేస్తాం. సింప్లిఫై చేసేసి పవర్స్ని, ఇక్కడ వచ్చిన పవర్స్ని అంటే ఏంటి, ఇక్కడ పవర్స్ ఏదైతే ఉందో దాన్ని 24కి ఈక్వేట్ చేసేస్తే అప్పుడు మీకు R వాల్యూ వచ్చేస్తుంది.
సో ఇది సింప్లిఫై చేస్తే ఎక్స్ పవర్ ఇది వస్తుంది. సో ఎక్స్ పవర్ని ఇప్పుడు పవర్ ఏదైతే ఉందో 24కి ఈక్వేట్ చేయండి, ఆర్ వాల్యూ వస్తుంది. సో ఆర్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే ఇందులో కోఎఫిషియంట్లో మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. సో నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి, కోఎఫిషియంట్స్ ఆఫ్ 3 కాన్సిక్యూటివ్ టర్మ్స్, కోఎఫిషియంట్స్ ఆఫ్ 3 కాన్సిక్యూటివ్ టర్మ్స్ ఇన్ ద ఎక్స్పాన్షన్ ఈస్ 2:5:8. సో 2:5:8 రేషియోలో ఉన్నాయి. అయితే దెన్ ఏం కావాలి, కోఎఫిషియంట్ ఆఫ్ ది టర్మ్ విచ్ ఈస్ మిడిల్ ఆఫ్ దీస్ 3 టర్మ్స్, అంటే ఆ 3 టర్మ్స్లో మిడిల్ ఏదైతే ఉందో ఆ టర్మ్ కోఎఫిషియంట్ అడుగుతున్నాడు. సో ఇక్కడ మనకి 3 కాన్సిక్యూటివ్ టర్మ్స్ అన్నాడు కాబట్టి ఆ కాన్సిక్యూటివ్ టర్మ్స్ ఏంటో తెలియదు. ఒకటి R+1, ఇంకోటి R+2 టర్మ్ అనుకుందాం. సో జనరల్గా ఇప్పుడు R+1 టర్మ్ అంటే జనరల్ టర్మ్ ఎలా రాస్తాం, సో NCR. సో ఏంటి, ఫస్ట్ టర్మ్ పవర్ 1 ఉంది కాబట్టి సో జనరల్ టర్మ్ రాసేస్తాం. ఫస్ట్ టర్మ్ పవర్ ఎంత, ఈ 1 ఉంది కాబట్టి అవసరం లేదు. నెక్స్ట్ సెకండ్ టర్మ్ ఏంటి, 2x పవర్ r. సో ఇప్పుడు కోఎఫిషియంట్ ఏంటి ఇందులో, NCR 2 పవర్ r, NCR 2 పవర్ r. మరి ఇక్కడ ఇదేంటి rth టర్మ్ అంటే ఇక్కడ ఏమొస్తుంది, ఇది R+1 టర్మ్ కాబట్టి ఇక్కడ r వచ్చింది. ఇక్కడ rth టర్మ్ అంటే ఇక్కడ r-1 వస్తుంది. ఇక్కడ బేస్ ఏదైతే ఉందో సఫిక్స్ ఏదైందో పవర్ అదే వస్తుంది. సో సిమిలర్లీ ఇక్కడ R+1 అంటే r పవర్ r. నెక్స్ట్ ఇక్కడ దీనికంటే 1 లెస్ సఫిక్స్లో పవర్ ఏముంది, ఇక్కడ ఏదైతే ఉందో అది వచ్చింది. ఇవి కోఎఫిషియంట్స్. సో ఇవి ఏంటి, వీటి రేషియో. సో అంటే ఈ 2 టర్మ్స్ రేషియో, ఈ 2 టర్మ్స్ రేషియో ఏమన్నాడు, సో ఈ 2 టర్మ్స్ రేషియో 2/5. అలాగే నెక్స్ట్ 2 టర్మ్స్ రేషియో ఏంటి, 5/8. నెక్స్ట్ 2 టర్మ్స్ రేషియో ఏంటి, 5/8. సో ఇప్పుడు ఈ 2 టర్మ్స్ రేషియో చూస్తాం, అంటే ఈ టర్మ్ బై ఈ టర్మ్. సో ఈ రెండింటికి రేషియో. సో ఈ రెండింటికి రేషియో అంటే సో చూడండి ఇది. సో నెక్స్ట్ ఇప్పుడు ఇది సింప్లిఫికేషన్. ఇక్కడ ఏంటి 2 పవర్ r-1 అంటే క్యాన్సిల్ అయిపోతుంది, ఇక్కడ 2 వస్తుంది. నెక్స్ట్ ఇది ఎలా కనుక్కోవాలి, అది మేజర్. సో ఈ రెండింటికి రేషియో అంటే ఇది. సో ఇది NCr-1 అంటే ఫార్ములా ప్రకారం. సో అలాగే NCR అంటే ఏంటి, n ఫ్యాక్టరీలు బై n - r ఫ్యాక్టరీలు, r ఫ్యాక్టరీలు. సో దీన్ని సింప్లిఫై చేసేస్తే ఆన్సర్ వస్తుంది, కానీ అదంతా లెంతీ అవుతుంది. సో మీరు ఒకటి గుర్తుపెట్టుకోవచ్చు, రేషియో కావాలంటే చూడండి, ఇక్కడ సఫిక్స్ ఏదైతే ఉందో దానికంటే న్యూమరేటర్లో 1 లెస్ ఉండాలి. సఫిక్స్ ఇక్కడ ఏదైతే ఉందో దానికంటే ఇక్కడ సేమ్ ఉండాలి, n ఉంది. నెక్స్ట్ ఇక్కడ సఫిక్స్ ఏదైతే ఉందో దానికంటే ఒకటి లెస్ ఉంటే మనం డైరెక్ట్గా రాసేయచ్చు. ఏంటంటే సో ఇక్కడ సఫిక్స్ ఏదైతే ఉందో అది పైన రాసేస్తాం, డినామినేటర్లో సఫిక్స్ ఏది ఉందో అది రాసేసి నెక్స్ట్ ఈ రెండింటి డిఫరెన్స్ డినామినేటర్లో వస్తుంది, డైరెక్ట్గా ఫాస్ట్గా చేసేయచ్చు. సో ఈ రెండింటి డిఫరెన్స్ ఎంత, n-r+1 అంతే, n-r+1. సో r/n-r+1. నెక్స్ట్ ఇక్కడ బై 2 ఉంది, 2 అడిపోతే 4/5 అయింది. ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ వేస్తే n అండ్ rలో ఒక రిలేషన్ వస్తుంది. సో ఇది అలాగే నెక్స్ట్ ఈ 2 టర్మ్స్ రేషియో, ఈ 2 టర్మ్స్ రేషియో కూడా అంతే సేమ్. సో ఇక్కడ 2 పవర్ r క్యాన్సిల్ అయిపోతే ఇక్కడ డినామినేటర్లో 2 వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఇంతకుముందు చెప్పినట్టుగా అదే రూల్ ఉంది. సో ఇక్కడైతే సఫిక్స్ ఏదైతే ఉందో దానికంటే పైన ఒకటి లెస్ ఉండాలి. సో ఉన్నప్పుడు ఏంటి, సో ఇక్కడ కింద సఫిక్స్ ఏది ఉందో అది రాసేసి r+1 ఈ రెండింటికి డిఫరెన్సే రాస్తాం. ఆ రెండింటికి డిఫరెన్స్ ఎంత, n-r. సో అది వస్తుంది మీకు చూడండి r+1. సో ఇది సింప్లిఫై చేస్తే ఇక -1 క్యాన్సిల్ అయిపోతే n-r వస్తుంది. సో ఫాస్ట్గా మీరు కనుక్కోవచ్చు. సో ఇది బాగా గుర్తుపెట్టుకోండి, ఇది చాలామంది మర్చిపోతారు. సో ఇక్కడ ఏదైతే సఫిక్స్ ఉందో దానికంటే పైన ఒకటి లెస్ ఉంటే రేషియో ఇదంతా చేసి సింప్లిఫై చేయకుండా డైరెక్ట్గా ఇక్కడ సఫిక్స్ ఏది అది పైన రాసి డినామినేటర్లో అది రాస్తాం. ఇది మీరు షార్ట్ నోట్స్ రాసుకోండి, ఎగ్జామ్లో మర్చిపోతుంటారు. ఇట్లాంటి ఏవైతే మీకు గుర్తుండవో, అలాగే ఇంతకుముందు లాగ్లో చెప్పాము. సో బేస్ ఏది ఉంటే ట్రిక్స్ అన్ని నోట్ చేసి పెట్టుకుంటే మీరు ఎక్కువసార్లు వాటిని చూస్తూ ఉంటే మీకు ఎగ్జామ్లో ఫాస్ట్గా స్ట్రైక్ అవుతుంది. సో నెక్స్ట్ క్రాస్ మల్టిప్లికేషన్ వేస్తే ఇక్కడ ఇది కూడా n-rలో రిలేషన్ వస్తుంది, రెండింటిని సాల్వ్ చేసేస్తే సో అప్పుడు n అండ్ r వాల్యూ వచ్చేస్తుంది. సో n అండ్ r వాల్యూ వచ్చేసిన తర్వాత ఇప్పుడు ఏమడుగుతున్నాడు, మిడిల్ ఈ టర్మ్స్లో మిడిల్ టర్మ్ అన్నాడు. సో మిడిల్ టర్మ్ కోఎఫిషియంట్ ఇదే కదా. సో ఇక్కడ n r వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే మీకు ఆన్సర్ వస్తుంది, n అండ్ r సబ్స్టిట్యూట్ చేస్తే సో ఆన్సర్ వస్తుంది. సో ఆన్సర్ ఇది.